గత 10 ఏళ్ల నుంచి చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ పాలన పట్ల ఎంతో విసుగు చెందారని టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఇక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల స్థిరాస్తి కలిగిన వారు తమ హక్కులను కోల్పోతారని తెలిపారు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి 130 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తానని అంటున్న రోషన్ కుమార్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజులు అంటే సుమారుగా 4 రోజులు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే వైసీపీ కావచ్చు, ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే చింతలపూడి అంటే ఒక తెలుగుదేశం కంచుకోటగా ఉంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? వైసీపీ వాళ్ళు ఏదో అంటున్నారు, కంచుకోట బద్దలు కొట్టాము అని చెప్తున్నారు. టీడీపీ సంబంధించి కంచుకోట బద్దలు కొట్టడం కాదు కానివ్వండి, ఇంకా రాబోయే ఒక 50-100 సంవత్సరాలకి కంచుకోటని డబుల్ స్ట్రాంగ్గా మేము నిర్మాణం చేసుకొని ఈ ఎలక్షన్స్లో దిగబోతున్నాము. మరి జూన్లో ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు. చింతలపూడి మళ్ళీ టీడీపీ ఎట్లాగా పుంజుకొని ప్రజల మన్నన పొందిందో మీరు చూస్తారు. తప్పకుండా ఉమ్మడి కూటమి ఏదైతుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉందో ఉమ్మడి కూటమికి 130 పైగా అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి. సార్ చెప్పండి, అంటే ఈ చింతలపూడికి సంబంధించి ప్రధానమైన సమస్య లిఫ్ట్ ఇరిగేషన్, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ పనులు ఎప్పటికి పూర్తయ్యాయని అంటారు? చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో తెలుగుదేశం హయాంలో 60% పైగా పూర్తి చేశామండి. వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత దాని మీద కనీసం ఒక పైసా పెట్టలేదు, దాని గురించి అసలు రివ్యూ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు మనకి నుంచున్న ఏలూరు ఎంపీ అభ్యర్థి గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశంకి, పుట్ట మహేష్ కుమార్ గారు, సో వారు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పూర్తి చేయడానికి కంప్లీట్గా తను ఫోకస్డ్గా ఉన్నారు. చింతలపూడి ఎత్తిపోతలు మేము గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని మీకు మాటిస్తున్నాం. సరే, ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దీని మీద మీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది? అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా లేకపోయాడు. అలాగే కంపెనీలు పెట్టుబడులు ఏం తేలేకపోయాడు. లేకపోయేసరికి ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ఏవవుతున్నాయో దాని మీద పడి ఇసుకలో లూటి, దాని మీద చింతలపూడి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు 400 కోట్ల పైన లూటీ చేశారు. అదే కాకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే మళ్ళీ ఇవి ఒరిజినల్స్ వైసీపీ దగ్గర పెట్టుకొని వాళ్ళే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, లేకపోతే అమ్మకాలు, లేకపోతే కొనుగోలు వాళ్ళు కొనసాగిల్లో జరిగి ఇంకా అక్రమంగా డబ్బు సంపాదించుకోవడం తప్పించి మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఏదన్నా కూడా లెజిటిమేట్గా మరి అది ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి తప్పించి దీంట్లో లిటిగేషన్స్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రజలు ఎవరు కూడా ఇష్టపడలేదు. ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఉన్న లేకపోతే కట్నం కింద వచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన కొద్ది గొప్ప స్థలాన్ని అది కూడా మేము పోగొట్టుకుంటాము. రేపొద్దున ఇదే జరిగితే మెల్ల ఉన్న పుస్తకాలు కూడా మేము అమ్ముకోవాల్సి వస్తుంది. మగవాళ్ళు కూడా ఏంటంటే బయటకు వచ్చి బట్టలు లేకుండా మరి అవి కూడా అమ్ముకుంటారు వైసీపీ అని అందరూ కూడా భుక్తఖండంతో ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గం అంటేనే మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించి పామాయిల్ కావచ్చు, లేకపోతే ఇతర పంటలు చాలా ఉన్నాయి. ప్రధానంగా రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మీరు గాన గెలిచిన తర్వాత ఆ రైతులకు ఏ విధమైన మీరు హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మీరు ఉమ్మడి మేనిఫెస్టో చూస్తే రైతులకు ఏడాదికి 20,000 వాళ్ళకి సహాయం ఇవ్వబోతున్నాము. అట్లాగే కౌలు రైతులు కూడా ఏడాదికి 20,000 వాళ్ళకి సహాయంగా ఇవ్వబోతున్నాము. అంతేకాకుండా పామాయిల్ రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర ఏదైతే పడిపోయిందో దాన్ని కూడా రివ్యూ చేసి ఎంపీ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి పామాయిల్ రైతులకి అనుకూలంగా ఉండేలాగా రేట్లు వాటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేయబోతున్నానని తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ఏదైతే మరికొద్ది రోజులు వస్తున్నటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చింతలపూడి నియోజకవర్గం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే చింతలపూడికి సంబంధించి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇటు పామాయిల్ రైతులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పంటలకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి సొంగ రోషన్ చెప్తున్నారు. ఇదే పరిస్థితి. మరి శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, చింతలపూడి నుంచి.